హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. షణ్ముఖ్ జశ్వంత్ కవర్ సాంగ్స్తో, షార్ట్ ఫిలిమ్స్తో, వెబ్ సిరీస్లతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే కొంచెం గ్యాప్ తర్వాత లీలా వినోదం అనే ఫుల్ లెంత్ మూవీ చేశాడు. కానీ అది థియేటర్స్కి కాదు, డైరెక్ట్ ఓటీటీకి. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, తణుకు అనే విలేజ్లో ప్రసాద్ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కాలేజ్లో ఉన్నప్పుడే లీలా అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ మనోడికి భయం చాలా ఎక్కువ. అందువల్ల ఆ విషయం చెప్పలేకపోతాడు. ఇక ఎలాగోలా కాలేజ్ అయిపోయే టైంకి ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటాడు. ఇద్దరు కొన్ని రోజులు చాటింగ్ బాగానే చేసుకుంటారు. ఒకరోజు మనోడు ధైర్యం చేసి లీలాకి ఐ లవ్ యూ అని మెసేజ్ పెడతాడు. కానీ మనోడు ఎంత వెయిట్ చేసినా తన నుంచి ఎలాంటి రిప్లై రాదు. అసలు రిప్లై ఎందుకు రాలేదు, ప్రసాద్ ఏం చేశాడనేది సినిమాలో చూడాలి. సినిమా చూశాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. చాలా సింపుల్ స్టోరీ అండ్ అంతే సింపుల్గా డీల్ చేశారు. సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ సినిమా అంతా త్రూఅవుట్ అంతే స్లోగా ఉంటుంది. స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ వరకు సినిమాలో ఏముండదు, జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. చిన్న ఫోన్లో మాట్లాడుకోవడం, ఎస్ఎంఎస్లు చేసుకోవడం, వీటి వల్ల కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే హీరో లీలా రిప్లై కోసం వెయిట్ చేస్తుంటాడో అక్కడి నుంచి కొంచెం బాగానే వెళ్తుంది సినిమా. కానీ చాలా సాగదీశారు. దానికి కారణం ఏంటంటే, పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు సినిమాలో. అబ్బాయి అమ్మాయి రిప్లై కోసం వెయిట్ చేస్తాడు అంతే. ఇంత చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఎంత ఎంగేజింగ్గా తీస్తారు సినిమాని. అయితే సినిమా అంతా ప్లెయిన్గా వెళ్తున్నా కూడా లాస్ట్ వరకు చూస్తాం మనం. దానికి కూడా రీజన్ ఏంటంటే, అసలు లీలా రిప్లై ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవాలి కదా. యాక్చువల్గా స్టోరీ అంతా ఊర్లో సెటప్ అయి ఉంది కాబట్టి మంచి సీన్స్ రాసుకొని మంచి కామెడీతో ఎంగేజ్ చేయొచ్చు. బట్ ఈ సినిమాలో సీన్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్గా ఉంటాయి అండ్ కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది అంతే. 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది రన్ టైం, బట్ చాలా స్లోగా అనిపిస్తుంది. అయితే సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. లైక్ ఇంటర్నెట్ లేని కాలంలో కమ్యూనికేషన్ ఎంత కష్టంగా ఉండేది అండ్ ఎస్ఎంఎస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది అనేది బాగా అడ్రస్ చేశారు. అయితే లీలా రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుందబ్బా అని చాలా కుతూహలంగా ఉండే. బట్ రీజన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇంకా సినిమాలో అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఓకే, కొన్ని మూమెంట్స్ కోసం ఒకసారి చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రసాద్గా షణ్ముఖ్ పర్లేదు, బాగానే చేశాడు. బట్ కొన్ని సీన్స్లో యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. తన ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళందరూ బాగానే చేశారు. లీలాగా అనగాజిత్ ఓకే, యాక్చువల్గా తనకి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. గోపరాజు రమణకి అండ్ ఆమనికి సినిమాలో ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. అసలు ఎందుకు చేశారో ఏమో. ఇంకా రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఉన్నంతలో ఓకే. టెక్నికల్గా సినిమా బాగుంది. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ నీట్గా బాగుంది. విలేజ్ని చాలా న్యాచురల్గా బాగా చూపించారు. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. టిఆర్ కృష్ణ చైతన్ అంట మ్యూజిక్ కంపోజ్ చేసింది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ బాగున్నాయి. డైరెక్టర్ పవన్ సుంకర ఒక సింపుల్ స్టోరీని తీసుకున్నారు అండ్ అంతే సింపుల్గా నరేట్ చేశారు. బట్ త్రూ అవుట్ అయితే ఎంగేజ్ చేయలేకపోయారు, ఎందుకంటే రైటింగ్ ఫ్రెష్గా లేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా ప్లెయిన్గా ఉంది. ఒక్క షణ్ముఖ్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ సరిగా రాసుకోలేదు. ఫైనల్గా లీలా వినోదం సింపుల్ సినిమా, మరీ గ్రేట్గా ఏం లేదు, అలా అని చెప్పి బ్యాడ్గా కూడా ఏం లేదు. జస్ట్ టైంపాస్కి ఒక్కసారి అయితే చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.